సీఎం రేవంత్ రెడ్డి వలసలను ప్రోత్సహిస్తుండడం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. సొంత పార్టీ వాళ్లను కాదని పక్క పార్టీల నేతలను అందలం ఎక్కిస్తుండటాన్ని ఆ పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ పార్టీ కంటే తన స్వప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో వలసలు దుమారం రేపుతున్నాయి. గేట్లు తెరిచామన్న ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. పారాచూట్ నేతలను అందరం ఎక్కిస్తూ ఎంపీ టికెట్లు ఇవ్వడాన్ని సొంత పార్టీ నేతలే తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి తమ అసంతృప్తిని వెలుబుచ్చారు నేతలు. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళను కాదని వలస నేతలను అందలం ఎక్కించడాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంపీగా పోటీ చేసేందుకు పార్టీలో అనేక మంది అర్హులు ఉన్నా కేవలం డబ్బులే ప్రామాణికంగా తీసుకుని టికెట్లు ఇవ్వడం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీల నేతల ఇళ్లకు సీఎం రేవంత్ వెళ్లి మరీ ఆహ్వానించడాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు బహిరంగంగానే తప్పుబట్టారు. రేవంత్ సీఎం స్థాయిని దిగజార్చుకోవద్దంటూ సలహాలు ఇచ్చారు. ఇలాంటి విషయాలు చెప్దామంటే కనీసం సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న విహెచ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో దుమారమే రేగింది. ఏదైనా అభ్యంతరాలు ఉంటే ప్రెస్ మీట్ పెట్టకుండా అంతర్గత మీటింగ్లో చెప్పాలని సూచించింది పార్టీ. ఇదిలా ఉంటే చేవెళ్ల పార్లమెంటు సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్ ముందే మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి వలస నేతల చేరికను తప్పుబట్టారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిర్మోహమాటంగా చెప్పారు. కేఎల్ఆర్ చెప్తున్నంతసేపు కార్యకర్తల కేరింతలతో సీఎం నివాసం మార్మోగింది. దీంతో రేవంత్ నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయారు. కాగా ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీపై అసంతృప్తి ఉంది. రేవంత్ కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యతనిచ్చి పాతవారిని పక్కన పెట్టారన్న విమర్శ ఉంది. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ సొంత టీం ఏర్పాటు దిశగా ఆలోచిస్తూ వలసల్ని ప్రోత్సహిస్తున్నారన్న విమర్శ ఉంది. అందుకు ప్రధాన కారణం 12 పార్లమెంటు సీట్లు గెలుస్తామని అధిష్టానానికి హామీ ఇచ్చారట సీఎం రేవంత్. అందుకు అంగబలం అర్ధబలం ఉన్న దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డిలను చేర్చుకుని లోక్సభ టికెట్స్ ఇవ్వడం పార్టీలో దుమారం రేపుతోంది. మరికొంతమందిని ఎంపీ టికెట్స్ కోసం ప్రయత్నించినా పార్టీలో విమర్శలు పెరగడంతో ఆగిపోయారట. ఇప్పటికే ఓవైపు నామినేటెడ్ రచ్చ ఉండగా మరోవైపు మంత్రివర్గ విస్తరణ చేయడం లేదన్న అసంతృప్తి ఎమ్మెల్యేలలో ఉంది. సీఎం రేవంత్ వ్యవహారం చూస్తుంటే పక్కా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెడతారా అన్న అనుమానం ఉంది. పార్టీ కోసం కష్టపడ్డ అసలు సిసలైన కాంగ్రెస్ వాదులకు ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో అవకాశాలు కల్పించి కాంగ్రెస్ బలోపేతానికి తోడ్పడకుండా కేవలం తన స్వార్థం కోసం అడుగులు వేస్తూ తన సీట్ను కాపాడుకోవడమే ఏకైక లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. అధిష్టానం జోక్యం చేసుకుని కాంగ్రెస్ వాదుల్ని కాపాడుకుని తెలంగాణలో పార్టీని కాపాడుకునే చర్యలు చేపట్టాలని నిజమైన కాంగ్రెస్ వాదులు కోరుతున్నారు. మరి హైకమాండ్ జోక్యం చేసుకుని రేవంత్ ఫిరాయింపులకు బ్రేకులు వేస్తుందో లేక ముఖ్యమంత్రికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి తెలంగాణలో పార్టీ ఉనికికే ప్రమాదం తెచ్చుకుంటుందో చూడాలి.